51 రోజులు ధ్యానం చేస్తే అందులో అప్పటి వరకు నాకేం అనుభవాలు లేవు మిత్రులారా. అంటే ధ్యానంలో అనుభవాలు ఏం లేవు. అయితే ఆ ఊర్లో ధ్యానం చెప్పేటప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఒక 25, 26 సంవత్సరాల వయసు గల అబ్బాయి వచ్చి 2 రోజులు ఇక్కడ ఏందో జరుగుతుందని చూడడం జరిగింది. 2 రోజుల తర్వాత చూస్తే 2 రోజుల తర్వాత అతను కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని మీ అనుభవాలు చెప్పండి అయ్యా అని అడుగుతున్నాం అందరిని. అడుగుతుంటే మాకు బాగా ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉందన్నారు. తర్వాత అబ్బాయి సార్ నేను చెప్తా సార్ అనుభవాలని చేతులు ఎత్తారు. అని చెప్పమ్మా నాయనంటే నాకు ఆంజనేయ స్వామి కనపడ్డాడు సార్, శివుడు కనపడ్డాడు, చాలా మాటలు చెప్తున్నారు అని అంటే అందరు నవ్వారు ఊర్లందరూ. ఆంజనేయ స్వామి కనపడ్డం ఏంది, శివుడు కనపడ్డం ఏందిరా ధ్యానం చేస్తే, మేము ఎన్నో రోజుల నుంచి పూజలు చేస్తున్నాము, స్తోత్రాలు చెప్తున్నాము, జపాలు చేస్తున్నాము, ఎన్నో రకాల మౌన వ్రతాలు పాటించాము, మాకు ఏ రోజు ఎవరు కనిపించలేదే. ఆ ఊర్లో ఆ అబ్బాయి రోజుకి 30 గుట్కాలు తింటాడు, తర్వాత 1 కేజీ చికెన్ తింటాడు, తర్వాత సిగరెట్లు, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. అందుకని అందరు నవ్వారు. నవ్వితే వీడికి కనిపించేది ఏంటి, మేము ఎంత భక్తులు అయితే మాకు కనిపించలేదని అందరూ చేశారు. తర్వాత ఆ అబ్బాయికి ఏం చెప్పామంటే ఎవరు ఏమి గేలు చేసినా పర్వాలేదు, ఫీలింగ్ అని ఉంటే నువ్వు ఒక నోట్ బుక్ తీసుకొని ఆ నోట్ బుక్ లో రాసి అందరికి చెప్పేసరికి వెళ్ళి తిరుమలలో తలనీలాలు అంటే వెంట్రుకలు గుండు చేయించుకొని వస్తారు సార్ అని చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, మీ ఊర్లో ఎవరైనా మొక్కుబడి ఉందేమో చెప్పండి ముందు, అది విని చెప్తున్నాడేమో ఈ అబ్బాయి అని అందరిని అడిగాం. అక్కడ ఉండే వాళ్ళని ఎవరికి అలాంటి ఆలోచన లేదు సార్, ఎవరు తిరుమలకి వెళ్ళాలనే ఆలోచనే లేదు ఊర్లో ఎవరికైనా. అది చిన్న గ్రామం కాబట్టి అందరికి తెలుసు, సరేనని చెప్పడం జరిగింది. తర్వాత మరుసటి రోజే ఆ ఊర్లో ఒక కుటుంబం వాళ్ళు చాలా రోజుల నుంచి మనకు మొక్కుబడి ఉంది, ఆ మొక్కుబడిని తీర్చకపోవడం వలన మనం చాలా రకాల కష్టాలు ఎదుర్కొంటున్నాము, అందుకని మనం వెళ్ళి తిరుమలకి వెళ్ళి తలనీలాలు ఎత్తుమని వాళ్ళు చర్చించుకొని వాళ్ళ బంధువులందరినీ తీసుకొని తిరుమలకి వెళ్ళారు. తిరుమలకి వెళ్ళి తలనీలాలు ఇచ్చి గుండు చేయించారు. ఏమమ్మా ఈ అబ్బాయి చెప్పింది జరిగిందా లేదని అడిగాం. అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందిలే సార్, అది మాకు నమ్మశక్యంగా లేదని అంటే ఓకే, తిరుమలని గురించి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా, మీలో ఎవరైనా చెప్పండి అని అన్నాడు ఆ అబ్బాయి. ఓకేనా చెప్పంటే, మా అమ్మగారు అక్కడే ఉన్నారు సార్ కూరగాయలు అమ్మామి, నేను ఈ భౌతికమైన కళ్ళతో ఈనాటికి తిరుమలని ఎప్పుడు చూడలేదు, అయితే తిరుమలలో ఉండే అన్ని విషయాలు నిన్న 3 గంటల సేపు ధ్యానంలో చూసా సార్, వాటిని గూర్చి వేసే ప్రశ్నలు ఇక్కడ ఎవరైనా కానీ చెప్తే మీరు నిజంగా తిరుమలని చూసినట్లేనని అన్నాడు. ఓకేనా చెప్పని అడిగితే, కానీ అక్కడ ఉండే వాళ్ళ ఎక్కువ శాతం మంది తిరుమలకి వెళ్ళారు. సరే నేను అడిగితే, సరే తిరుమలకి వెళ్ళేటప్పుడు మొదటి టర్నింగ్ లో ఒక బోర్డు పెట్టి ఉంది, ఆ బోర్డు మీద ఏం స్లోగన్ ఉందో ఎవరైనా చెప్పండి అని. కానీ ఎవరు చెప్పలా. ఆ బోర్డే కాదు, అన్ని బోర్డుల మీద ఏం స్లోగన్స్ ఉంటాయో నేను నిన్న ధ్యానంలో వచ్చింది మొత్తం డైరీలో రాసి ఉన్నాను. ఇది ఈ డైరీలో రాసిన వాటిలో ఏదైనా కానీ ఫాల్ట్ ఉంటే ఇప్పటి వరకు నేను ధ్యానంలో చెప్పిన అన్ని అబద్ధాలని చెప్పండి. ఓకే, అది తీసేయండి. నిన్న తిరుమలలో గుడిలో గర్భగుడిలో ఏ పూజారి ఉంది ఆ పూజారి ఫోటో గీశాను. తర్వాత గర్భగుడికి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, తర్వాత ఆ గర్భగుడి హైట్ ఎంత ఉంది, మొత్తం తిరుమల విషయాలు మొత్తం ఒక 10 పేజీలు రాశాడు. ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు ఎవరైనా, ఇవన్నీ ధ్యానంలో చూశాను నేను అని అన్నారు. సరే ఇవన్నీ చెక్ చేయాలంటే మన నుంచి కాదు, సరే వదిలేసాను. సరేలే
ఇతనికి కనిపించిన నిజమేనని నమ్మారు. ఇప్పటిదాకా నేను చెప్పిన తిరుమలని మీరు వెళ్ళి నేను చెప్పిన చెక్ చేసేదానికి మీకు అవకాశం లేదు కాబట్టి ఇంకా దగ్గరగా జరగబోయేట చెప్తా, ఇప్పుడే నేను నమ్మంటాను. ఓకే, ఎల్లుండి ఒక ఆయన బాడీ వెకేట్ చేస్తాడు మన ఊర్లో, కావాలంటే చెక్ చేయండి అంటే అట్లాంటి చెప్పొద్దు నాయనా, మన అందరిని కొడతారు, ధ్యానం చేసి వీళ్ళందరినీ చంపేస్తుండని అట్లాంటి వద్దని చెప్తే కట్ చేసి నీకొక్కడికే చెప్తా సార్, మన ఇద్దరు చెక్ చేసుకుందాం, నాకు జరిగింది లేదు అని అట్లా 2-3 సంఘటనలు చెప్తే జరిగాయి. ఓకేనని, ఓకే కరెక్ట్ అని. సరే, అందరికీ తెలియాలి సార్, నేను చూసిన దృశ్యం అందరూ చూస్తేనే సార్ నాకు అప్పటికి కూడా విశ్వాసం లేదని చెప్పాడు. ఓకేనని, సరే ఇంకా నేను వెళ్ళి ఇంకొక విషయం జరగబోయేది చెప్తాను వినండి అని, వర్షం పడేది చెప్తాను, వర్షం ఎల్లుండి పడుతుంది, వర్షం టీవీలో వాళ్ళు చెప్తారు, అట్లా కాదు నేను చెప్పే విషయం, వర్షం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకి ఆగిపోతుంది, తూర్పు వైపున ఏ గ్రామం వరకు వర్షం పడుతుంది, పడమర వైపు అన్ని దిక్కుల్లో అట్లా నోట్ చేసి పెట్టాడు. ఇదిగో నోట్ చేసి పెట్టాను, డైరీలు అందరూ చెక్ చేయండి, రేపు ఇది కానీ జరిగితే ఇప్పటిదాకా నాకు కనిపించినవన్నీ వాస్తవాలని, ఇప్పుడు నేను ఏదైతే నోట్ చేసి ఉన్నానో ఇది జరగకపోతే ఇప్పుడు దాకా జరిగినన్ని అవాస్తవాలని నమ్మండి అంటే అది అట్లా జరిగింది, అందరూ నమ్మారు అప్పుడు. ఓకే, తర్వాత లాస్ట్ రోజు వాబయ్య మాస్టర్ వచ్చాడు, కడప వాబయ్య సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాబయ్య సార్ వచ్చారు. వాబయ్య సార్ వచ్చి ధ్యానం చేసి చెప్పేసి నేను వెళ్ళిపోతాను, నాకు అర్జెంట్ పని ఉంది, రేపు క్లాస్ ఉందని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ తర్వాత వింజమూరులోనే నాకు ఉండాలనిపిస్తుందని వింజమూరులో ఆగిపోయాడు నైట్. ఆ అబ్బాయి అక్కడే వేరే ఊరు చెప్పాను కదా, వింజమూరు పక్కూరులో ధ్యానంలో కూర్చొని మళ్ళీ ఉదయం ఫోన్ చేశాడు, సార్ రాత్రి వాబయ్య మాస్టర్ వెళ్ళిపోతానన్నాడు కదా, వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదన్నాడు. ఎవరు చెప్పారు నీకు వెళ్ళలేదని? నాకు ధ్యానంలో కనిపిస్తున్నాడు సార్, ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే పని మొత్తం మీరు పక్క నుండి చెక్ చేయండి సార్, నేను చెప్పేటన్ని కరెక్ట్ కాదని. ఓకే నేను చెప్పు అంటే, సార్ వాబయ్య సార్ బనీని వేసుకొని ఉన్నాడు, లుంగి కట్టుకొని ఉన్నాడు, తర్వాత పెన్ను చేతులు పెట్టుకొని ఏందో నోట్ చేస్తున్నాడు, ఆ లెటర్స్ సరిగ్గా కనిపించట్లేదు సార్, ఇది కరెక్టా కాదన్నాడు. నిజమేనా, ఓకేనా అని అంటే అట్లా పిలిచాము అక్కడికి, మళ్ళీ రమ్మంటే అతను కూడా వచ్చి చెక్ చేసుకోవడం జరిగింది. ఇట్లాంటివి అనుభవాలు చెప్తూ ఉంటే ఒక 5-6 డైరీలు అయిపోయినాయి. తర్వాత ఒకే ఒక్క అనుభవం చెప్పి తర్వాత వేరే విషయంలోకి వెళ్ళిపోదాం మిత్రులారా. ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 400 మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క క్లాసులు వినడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను కూడా క్లాసులు ఆర్గనైజింగ్ చేస్తూ పిరమిడ్ కూడా కట్టించడం జరిగింది. ఇంజమూరులో కూడా 40x40 పిరమిడ్ కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది మెయిన్ గా. ఇంకా చాలా కార్యక్రమాలన్నీ శాకాహార ర్యాలీలు కానీ ప్రతిదీ. అందుకని అక్కడ ఎక్కువ మంది క్లాసులు వినడం జరిగింది. ఇంతవరకు ఏ మాస్టర్ నేను విన్న క్లాసుల్లో చివరి గడియలు ఎవరు చెప్పలా, నేను ఫలానా రోజు బాడీ రికార్డ్ చేస్తానని చెప్పిన మాస్టర్ నేను ఎక్కడ వినలా. కానీ ఈ అబ్బాయి నోట్ చేసి పెట్టాడు డైరీ. నేను 2095లో ఫలానా ఏదో డేట్ కూడా వేసి నేను బాడీ రికార్డ్ చేస్తానని, ఇది డైరీలో నువ్వు రాస్తే మేము ఎట్లా నమ్మాల, ఊరక నీకు నచ్చి రాస్తున్నావు అని అంటే, సార్ ఇది నేను ఊరకే రాయలేదు, అది ఏ విధంగా ఇది మేము ఎవరైనా అడిగితే చెక్ చేసుకునే దానికి ఏ విధంగా నీకు దృశ్యం కనిపించింది, ఏ విధంగా నువ్వు ధృవీకరించినవు చెప్పనంటే, సార్ నాకు 2012 నుంచి క్యాలెండర్లన్నీ తిరుగుతూ పోతున్నాయి. 2095 వరకు క్యాలెండర్ పోయి 2095 క్యాలెండర్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కొన్ని నెలల పేజీలు ఉన్నాయి కదా, అవి కూడా పెరిగి ఒక నెల ఆగింది. ఆ నెల పేజీ దగ్గర ఒక డేట్ కి రౌండ్ ఆబ్జెక్ట్ ఉన్నారు. ఆ రౌండ్ ఆబ్జెక్ట్ తర్వాత నన్ను అక్కడ పడుకోబెట్టారు. నేను తర్వాత నా పైన వైట్ క్లాత్ కప్పి నన్ను అందరూ తీసుకుపోతాను. అయితే ఇది కళ లేకపోతే మనసులో వచ్చిందా అని అర్థం కాలేదు. ఒకరోజు తర్వాత ఇదేంటి పీడకళ, ఇదేంటో నాకు ఆలోచనలో వచ్చిందని నేను కొట్టేసి దాన్ని వదిలేసిన. 2వ రోజు కనిపించేది సేమ్, 3వ రోజు కనిపించింది, 4వ రోజు కనిపించింది, 5వ రోజు, 10 రోజులు కనిపించింది. అట్లే 10 రోజులు కనిపించేసరికి నాకు అర్థం కాక, ఏంటి మాస్టర్స్ ఇట్లాంటి అన్ని చీడపేడలన్నీ నాకు చూపిస్తారు, ప్లీజ్ వివరించండి అని అంటే బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడంట, పిచ్చివాడ 10 రోజుల నుంచి ఒకే సంఘటనని అంత బాగా క్యాలెండర్ చూపించి నువ్వు నీది బాడీని కూడా పైన వైట్ క్లాత్ కప్పి నిన్ను మోసుకొని పోతున్నట్టు చూపిస్తే ఇప్పటికీ అర్థం కాలేదా నీకు,
ఇదే నీ చివరి గడియలు చూసుకొని క్యాలెండర్ ని అతను చూపించారట. చూపించిన తర్వాత అప్పుడు నోట్ చేశాను సార్, నేను ఊరకే చేయలేదు ఇది అని చెప్పడం జరిగింది. ఇంత తర్వాత ఎన్నో రకాల అనుభవాలు ఉండే మిత్రులారా, ఒకరిని కూర్చొని ఇవి చెప్తే మళ్ళా టైం జల్దని మనము వేరే విషయంలోకి వెళ్ళిపోదాం. అట్లా అప్పుడు దాకా నాకు కూడా ఏమి ధ్యానంలో అనుభవాలు నేను నమ్మేది లేకపోయేసరికి ఆ అబ్బాయి చెప్పిన చూసి నేను అప్పుడు ఓహో ధ్యానంలో ఇప్పుడు దాకా చాలా మంది చెప్పే మాస్టర్లన్నీ కరెక్టేనని చెప్పడం జరిగింది. అదే మాదిరి మా ఇంజమూరికి పక్కన ఆత్మకూరు పిరమిడ్ ఓపెనింగ్ కి బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చారు. 2014లో వచ్చారు. అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రేపు వస్తుండ్రయా మనందరం వెళ్ళి కలుద్దామని అంటే 20 మంది రెడీ అయ్యారు. ఈ అబ్బాయి ఎల్లుండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వస్తారన్నారు కదా సార్, ఆయన వచ్చే కారు నెంబరు, కారు కలరు, సార్ వేసుకునే డ్రెస్సు మొత్తం మీదకి వస్తుంది, దీంట్లో నోట్ చేసినాను, చెక్ చేయండి సార్ ఎల్లుండి అన్నాడు. ఓకేనయ్యా, ఇవన్నీ నోట్ చేశాను. అందరు మీరు 20 మంది చదవండి ఇప్పుడు ముందు, ఎల్లుండి మనం వెళ్ళేది ముందు చూడండి, మళ్ళీ ఎల్లుండి అంటే అప్పటికప్పుడు మీరు హడావిడిలో చూడలేరని చెప్తే వెళ్ళిన తర్వాత అందరం వెళ్తే అక్కడికి ఆ అబ్బాయి కారు నెంబర్ తో కూడా మొత్తం రాస్తే సేమ్ కారు కలరు, కారు నెంబరు, తర్వాత ఆ సార్ వేసుకున్న డ్రెస్ మొత్తం అదే సేమ్ గా ఉంది. సేమ్ ఉంటే ఆశ్చర్యపోయి సార్కి కూడా చెప్పాం. మళ్ళా సార్కి చెప్తే వెరీ గుడ్, మంచిది, అయితే ఇక్కడే ఆగిపోబాకు, నీ మనసు మాయ చేస్తుంది, ఇట్లాంటి అనుభవాల దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు స్వామి చాలా మంది. ఈ అనుభవాల మాయలో పడి అనుభవాలు చెప్తూ ఇంకా నువ్వు జ్ఞానం పెంచుకోకుండా సాధనగానే ఆగిపోతే చాలా ఇబ్బందులు పడతాం మీరు అని గురువు గారు చెప్పడం జరిగింది. ఓకే సార్ అని మనం తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఇంకొక సంఘటన, నాకు పత్రిజీ గారితో అనుభవం ఇది ఆశ్చర్యకరం. పత్రిజీ గారికి అన్నీ తెలుసు జరగబోయేటంటే నేను నమ్మేది లేదు. మొదట్లో సార్కి అన్నీ తెలుసు, వీళ్ళు కావాలని ఆయన శిష్యులు కావాలని చెప్తుంటారులే, ఆయన మీద అభిమానంతో గురుభక్తితో ఆయన అనుకునేవాడిని నేను కూడా. అప్పుడు సారు అక్కడ సోఫాలో కూర్చుని, ఆ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు సోఫాలో కూర్చుని ఉంటే పిప్పళ్ళ ప్రసాదరావు గారు ప్రోగ్రామ్ జరుగుతుంది, దాని పక్కనే ప్రోగ్రామ్ జరుగుతుంటే ప్రోగ్రామ్ లో నేను అక్కడ ధ్యానం చేసుకుంటున్నా. మిగతా 20 మంది, నేను ఎవరినైతే 20 మందిని నేను తీసుకొని పోయినాను మొబిలైజ్ చేసి, వాళ్ళు 20 మంది సార్ దగ్గర సేవ చేస్తాం, సార్ కాళ్ళు ఒత్తడం, సార్తో మాట్లాడడం, గంట సేపు చేశారు. నేను మాత్రం పిప్పళ్ళ ప్రసాదరావు గారి సంగీతంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నా. అంటే సార్ వచ్చిన విషయం నాకు తెలియదు. ఇంకొక మిత్రుడు వచ్చి, పిచ్చోడా ఇక్కడ ఉండవేంది, సార్ దగ్గరికి వెళ్తారా, సార్ దగ్గర ఇప్పుడు దాకా గంట సేపు మాట్లాడి మేము లాక్కోపోతే ఇట్లా నేను కూడా ఇట్లా కాలు ఇట్లా పట్టుకున్నా సార్, కాలు పట్టుకుంటానే సార్ వేరే ఆలోచనలు కూడా ఇట్లా చిటికేస్తూ, ఎవడరా నిన్ను కాలు పట్టుకోమందా, ఎవడరా పిచ్చోడా, గెటప్ స్టాండప్ పనిని అన్నాడు. ఇదేంద్ర కాలు పట్టుకుంటే సార్ పాపం ఇచ్చుకుంటుండో, ఇదేంది అర్థం కావట్లేదని వెళ్ళిపో నేను, నాకు అర్థం కాక దూరంగా వెళ్ళిపోయారు. సరేలే, మనకు కాళ్ళు పట్టుకునే ప్రాప్తం కూడా లేదేమో, సరే మనకంత ఈ జన్మలు చేసుకోలేదేమో పుణ్యం అని వెళ్ళడం జరిగింది. తర్వాత 2 నిమిషాల తర్వాత సార్ కాఫీ తాగి ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి దూరంగా ఉన్నా, నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా చూశాడు. చూసి మళ్ళీ చిటికేసి ఇట్లా రమ్మన్నాడు, ఇట్లా రా అన్నాడు. ఇట్లా రా అని తర్వాత ఆయన సోఫాలో కూర్చున్నాడు. సోఫాలో కూర్చున్న తర్వాత సార్ ఇక్కడ కూర్చుందిరా నా పక్కన అన్నాడు. పక్కన కూర్చుంటే తర్వాత కళ్ళలో కళ్ళు పెట్టి మళ్ళీ చూశారు సార్. చూసి ఏంటి సంగతులు అన్నాడు. ఏంది సంగతులు నాకేం అర్థం కాలే, ఈ కాళ్ళు పట్టుకునే దానికి జరుగుతుందా దేని నాకేం అర్థం కాక, నాకేం అర్థం కావట్లేదు సార్, ఏం సంగతిలోనే నేను ధ్యాన ప్రచారం గురించి తప్ప మిగతా విషయాలు ఏవి అడగను తెలుసా మీకు అని అన్నాడు. ఓకే సార్, నేను స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నా సార్, చాలా స్కూల్స్ లో ధ్యానం చెప్తుంటాను, ఖాళీ టైంలో సాయంత్రం స్కూల్లో వెళ్ళిన తర్వాత ఇంటింటి ధ్యానాలు చిన్న చేస్తుంటానని అన్నాడు. ఈ ధ్యాన ప్రచారం ఉధృతం చేసేదానికే నువ్వు ఈ జన్మ తీసుకున్నావు తెలుసా నీకని. నాకు తెలియదు సార్ దాన్ని కూర్చొని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయింది. డిస్పర్స్ అయిన తర్వాత మరలా స్టేజ్ ఎక్కారు సార్. స్టేజ్ ఎక్కి అంటే అప్పటికి నేను ధ్యానం గురించి ఇక్కడ ఎవరికి తెలియదు, ఎందుకంటే వింజమూరులో స్టార్ట్ చేసింది మా ద్వారానే, చుట్టుపక్కల ఊర్లో ఎవరికి తెలియదు, అప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొందరు మాస్టర్ని పిలిచి పిరమిడ్ ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడమన్నారు. కొందరు మాట్లాడి అందరూ అయిపోయింది. తర్వాత నేను దూరం కూర్చున్నట్టు చిటికేసి సార్ ఇట్లా రా అన్నాడు.
స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీరందరూ దిగిపోండి స్టేజ్ మీద అంటే నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు. సార్ అప్పుడు మౌనం, ఆ సంవత్సరం అంతా మౌనం, ఒక్కొక్క మాట అప్పుడప్పుడు మాట్లాడు దిగిపోన్నాడు. దిగిపోయిన తర్వాత కానీ మాట్లాడేటప్పుడు కొత్త నాకు అదే స్టార్టింగ్. ఎక్కడ మనం ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు వేరే చోట్ల గ్రామాల్లో చెప్తున్నాము సరే కానీ అన్నాడు. అప్పుడు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒకే ఒక్క వేమన పద్యం పాడానండి. పాడిన తర్వాత సూపర్, ఇంకా నువ్వు కొనసాగి ఇంకా చెప్తా ఉండమంటుండు. ఏంద్ర నాయన సార్ కోసం అందరూ ఉండేది, సార్ యొక్క సబ్జెక్ట్ వినాలని అందరూ వెయిటింగ్ చేస్తాం. కానీ నేను చెప్తే నన్ను తిట్టుకుంటారు ఇప్పుడు జనాలు. ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటే సార్ వైపు ఇట్లా చూస్తుంటే ప్రొసీడ్ అంటుండు. సార్ ప్రొసీడ్ అంటుండు. ఇదేంద్ర నాకు పెద్ద పరీక్ష పెట్టింది సారు, నాకేం అర్థం కావట్లేదని ప్రొసీడ్ అంటుండే. ఎందుకంటే అక్కడ సార్కి నచ్చింది, మీకు నచ్చొచ్చని నేను అనుకుంటున్నా. ఒక్కటే సార్ చెప్పేది, సార్ ఏ విషయంలో నచ్చిండో ముందు మీకు కానీ చెప్తే తర్వాత మీకు కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక్క వేమన పద్యం చెప్పానండి, అది విందం, దాని తర్వాత మీకు అర్థం అవుతుంది. ఒకే ఒకటి ఉదాహరణ, తర్వాత కావాలంటే కొన్ని చెప్పండి. కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో విశ్వదాభిరామ వినురవేమా. చూడండి మిత్రులారా, ఇది కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు, స్వచ్ఛమైన తెలుగే అయినప్పటికీ ఎంత కన్ఫ్యూజింగ్ ఉందో చూడండి. మనకి భగవద్గీత శ్లోకాలు పెద్ద అర్థం కావట్లేదంటే స్వచ్ఛమైన తెలుగే చూడండి ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది. కుక్కను తిన్నవాడు గురువు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగుని తిన్నవాడు ఎంతో జ్ఞాని అని దాని అర్థం మామూలు భాషలో. అప్పుడు ఎందుకని అందరూ కుక్కలు కోసుకొని తింటారు, పందులు కోసుకొని కోళ్ళు కోసుకొని తింటారు వాళ్ళందరూ. ఏమని ఇది వినండి, ఏమైనా ఇందుకు తప్పు చెప్తాడని ఆ విధంగా అర్థం చేసుకుంటాం. వేమన కరెక్ట్ గా చెప్తారు కదా పెద్ద యోగీశ్వరుడు అని, పందిని కోసుకొని కుక్కను కోసుకొని ఏనుగుని కోసుకొని తింటారు. ఎందుకని వేమని చెప్పిండు కానీ అంతరార్థము వేరే విధంగా ఉంది. కుక్కను తిన్నవాడు గురులింగ జంగడంటే ఈ మనసు కుక్క లాంటిది. ఈ మనసు కుక్క ఏ విధంగా అయితే అందరూ ఇళ్ళు తిరిగి ఇంటింటిలో ఉండే రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటుందో, ఈ మనసు కూడా ఊర్లో ఉండే అందరి ఇళ్లలో విషయాలు కావాలి, అన్ని విషయాలు సేకరించాల. అందరి విషయాలు సేకరించి దాంతో తృప్తి చెంది మనసుకు ఆహారం ఏంటంటే ఇతర విషయాలు. ఓషో చెప్తాడు విషయాలే విషయాలు అంటాడు ఓషో. కానీ దీనికి మాత్రం విషయాలు కావాలి, ఈ మనసుకు విషయాలే కావాలి. విషయాలన్నీ సేకరిస్తూ ఆ విషయాలతో ఆనందిస్తుంటుంది మనసు. అయితే ఇదేమని చెప్పేది ఏంటంటే ఎవరైతే కుక్క లాంటి ఈ మనసుని జయిస్తారో వాళ్ళే మంచి గురువు అని దీని అంతరార్థం, మంచి గురువు అని. అదే విధంగా పందిని తిన్నవాడు పరమయోగి అంటే పంది లాంటి ఈ విధంగా కుక్క ఏ విధంగా ఇల్లు తిరుగుతుందో మనసు, అదే విధంగా పందిలాగా నీచమైన ఆలోచన కూడా ఈ మనసే చేస్తుంటుంది. పందిలాగా నీచమైన ఆలోచన చేసే ఈ మనసుని ఎవరైతే కట్టడి చేస్తారో వాళ్ళే గొప్ప యోగి. అదే విధంగా కుక్క కంటే చెడ్డది, పంది కంటే నీచమైంది, ఏనుగు కంటే బలమైంది ఈ మనసు. మళ్ళా ఏనుగు కంటే బలమైన ఈ మనసుని ఎవరైతే జయిస్తారో వాళ్ళే గొప్ప జ్ఞాని. ఏనుగుని కావాలంటే ఒక 100 మంది కలిపి మంచి ఐరన్ గొలుసులకి అందించి ఒక చోట కట్టేయచ్చు. కానీ ఎన్ని వేల గొలుసులు తెస్తే ఈ మనసుని కట్టేయగలమండి? కట్టేయగలరా? లేదు కదా. అంటే ఈ విధంగా వేమని చెప్పాడు. దీన్ని భౌతికంగా ఎట్లా ఉండేది చూడండి అర్థాలు. ప్రాపంచికంగా చూస్తే అర్థం వేరే విధంగా ఉంటుంది, తర్వాత అంతరార్థం చూస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఇటువంటి మనసుని ఎవరైతే కట్టడి చేయగలరో వాళ్ళే గురువు, జ్ఞాని, యోగి అని వేమన చెప్పడం జరిగింది. వేమన చెప్పిన పామురుల భాషే మనకి చాలా మందికి అర్థం కాక మనం ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఒక పద్యం చెప్పేసరికి ఇంకొకటి అని ఒక 30 పద్యాలు చెప్పించాడు సార్. ఒక్కటి విని ఎందుకని చెప్పించాడంటాడా? అయితే గురువు గారు చేసే జోకులు మీకు తెలుసు. గురువు గారు జ్ఞానంతో పాటు జోకుల్లో కింగ్ అని అందరికి తెలిసిన విషయం. అంటే నాకు అప్పుడు దాకా తెలియదు కాబట్టి అప్పుడు ఏమన్నాడంటే గురువు గారు, ఓరి నాయన నేను ఉద్యోగం వదిలేసి
ఊరూరు తిరిగి ప్రచారం చేస్తూ ఏదో 4 పాటలు పాడుకొని పొట్టకూటి కోసం నేను తిరుగుతుంటే నువ్వు అక్రమంగా వచ్చి నా పొట్ట కూడు కొట్టేదానికి వచ్చినావు కదరా నువ్వా, ఎక్కడ పుట్టివరా నువ్వా, ఏ ఊర్లో ఉండరా నువ్వా అని అన్నాడు. తర్వాత వింజమూరికి రాండి సార్ ఒకసారి అంటే, నేను రానురా, నువ్వు ఉన్న రోజులు నీ పద్యాలు విన్నానికి ఇంకెవరురా నా పాటలు అనేది మీ ఊర్లో, ఒరే నన్ను అవమానం చేసేదానికి నిన్ను మీ ఊరికి పిలిచేది నన్ను పిలవబాకి ఇప్పుడు అంటే గురువు గారు శిష్యుణ్ణి ఎంత ప్రోత్సహిస్తుందో చూడండి. ప్రోత్సహించడం అది నాకు అర్థం. తర్వాత అప్పటి నుంచి ఎక్కడ చూసినా ఏ స్టేజ్ దగ్గర ఏ ఊరికి పోయినా ఇట్లా పిలుస్తారు, దూరం నుంచే పిలిచి మాటల కోసం కాదు, నువ్వు పద్యాలు చెప్పాల్సిందే. నువ్వు భూమి మీదకి వచ్చింది పద్యాలు చెప్పి దీని ద్వారా జ్ఞానం అందించేదానికి నువ్వు భూమి మీదకి వచ్చింది. పాటలు పాడేవాళ్ళు 100,000 మంది ఉన్నారు మన పిరమిడ్ మాస్టర్లో, కానీ ఇది చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని ఇది అవసరం, ఇది నువ్వు చెప్పాలి అని మీ సారు ఎన్నోసార్లు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద చోట్ల కూడా పిలవడం జరిగింది. నేను ఆశ్చర్యపోయినా, ఒక గురువు ఎందురా నాకు, మనం అసలు ఎక్కడ మారుమూల గ్రామంలో ఉన్నాం, ఎందుకు పని గ్రామాల్లో మనల్ని ఇంత పైకెత్తుతుండో, ఇటువంటి గురువుని ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలంటే ధ్యాన ప్రచారము, పిరమిడ్లు కట్టడం, శాకాహార ర్యాలీలు చేయడం అని మన శక్తి కుందేవి చేస్తూ ఉన్నాం మిత్రులారా. తర్వాత ఎన్నో రకాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీ అందరికి మీ మేడం గారు రోజు చెప్తుంటారు ఏమన్నా పద్యాలు, నేను కూడా వింటుంటా ఇదే జూములో మన రాధా మేడం గారు కూడా. అంటే నేను ఎక్కువ క్లాసులు వినండి, నేను జూమ్ క్లాసులు ఆర్గనైజ్ చేస్తుంటాం పిరమిడ్. ఇప్పుడు కూడా పిరమిడ్ వర్క్ జరుగుతుంది అక్కడ. ఈ రోజు కూడా దానికి కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్ వర్క్ ఇప్పుడు దాకా 8:30 వరకు అక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ క్లాస్ అనేసరికి రావడం జరిగింది. ఈ కొంచెం వర్క్లు ఎక్కువ బిజీగా ఉంటాం కాబట్టి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి కూడా వెళ్ళొచ్చాం. వీటన్నిటి బిజీ వలన క్లాసులు మేము సరిగా అప్పుడప్పుడు వింటుంటాం ఈ జూమ్ లో. తర్వాత ఏమన్నా చెప్పిన మొట్టమొదటి మన ధ్యానానికి సంబంధించి చాలా సింపుల్, మీకు అందరికి తెలిసిందే. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మరణం బెరుగలేరు, ముక్కులోన గాలి ముక్తికి మరిదారయా, విశ్వదాభిరామ వినురవేమ. గాలిలోని పుడుతున్నాము, గాలిలోనే పెరుగుతున్నాము, గాలిలోనే తిరుగుతున్నాము, గాలిలోనే మన ప్రాణం వదులుతున్నాము. అయినప్పటికీ గాలి యొక్క రహస్యం తెలుసుకోలేకపోతున్నాము, ఈ గాలి యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోతున్నాము. నీ ముక్కులో గాలే ముక్తికి దారిని. చూడు ఎంత సింపుల్ గా చెప్పాడు, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసాడు. నీ ముక్కులో గాలిని గమనించు నాయన, ముక్కులో గాలిని ఎవరు గమనిస్తారో అదే ముక్తి. చూడండి ఎంత సింపుల్. మనం ఎక్కడెక్కడో ముక్తి, ఎక్కడెక్కడికో పోతే ముక్తి అనుకుంటారు చాలా మంది. రకరకాల జెరూసలేము, బెత్లెహేము, శ్రీశైలము, తర్వాత తిరుమల, ఇక్కడ మక్కా, ఇక్కడికి అన్నిటికి పోతే ముక్తి అనుకుంటాం. అక్కడ ఎక్కడ ముక్తి లేదు నాయన, నీ ముక్కులో గాలే ముక్తి అని సింపుల్ గా చెప్తుండ్రు. ఏమన్నా ఎంత బాగుండేది చూడండి మిత్రులారా. ఏమన్నా అదే చెప్తారు. మళ్ళా ఇంకా రకరకాల చోట్లకు మీరు పోతారేమో, పోయినంత మాత్రాన మీ గుణాలు మార్చుకోండి. మీరు కట్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా పాడుతున్నారు సార్. వేమన పద్యాలు. ఇందాకటి వేమన పద్యం ఎప్పుడు వినలా మనం. వచ్చేసారా సార్? మనకి ఇందాక అదే కుక్కకి వినపడుతోంది. మాట్లాడండి సార్. వచ్చారా? ఓకే మేడం. తర్వాత ఏమని చెప్తాడమే అండి, కొంకణంబువోవ కుక్క సింహము కాదు, కాశికెరుగని పంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుండు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. కొంకణం అంటే శ్రీలంక దేశం. శ్రీలంకలో ఉండే వాళ్ళందరినీ ఏమంటామంటే మనము పులులు అంటున్నాం. శ్రీలంక అంటే పులిలాగా ధైర్యం ఉంటుంది వాళ్ళకి. మనము కొంకణంబు కుక్కని మన ఉదాహరణకి మన ఏలూరులో ఉండే కుక్కని కానీ శ్రీలంక దేశానికి తీసుకుపోతే శ్రీలంకకి వెళ్ళినంత మాత్రాన వెంటనే సింహం అయిపోదా? సింహం అయిపోద్ది అనుకుంటున్నాం మనం. ఏలూరులో ఉండే కుక్కని శ్రీలంకకి తీసుకుపోతే సింహము కాదు అని చెప్తుండ ఆయన. మనం అనుకుంటున్నాం సింహం అయిపోద్దని.
అదే విధంగా ఒక కణంబుకు పోవ కుక్క సింహం కాదు, కాశీకెరుగన్ పంది గజముగా. కాశీకి తీసుకుపోతే మన ఊర్లో ఉండే పందిని కాశీకి అని తీసుకుపోతే ఏనుగు కాదు. అంటే ఇక్కడ కేవలం జంతువులే కదా ఆయన చెప్పడం అంతరార్థం. అంతరార్థం ఏంటంటే, అంటే మనం ఒకవేళ తమో గుణం ఉండే వ్యక్తిని కాశీకి కానీ తీసుకుపోతే ఆయన నిర్గుణ స్థితిలోకి పాలేడు. మనం ఏమనుకుంటున్నాం, కాశీకి పోరా ఆయన పుణ్యం మొత్తం, కాశీకి పోయిరప్పురా నీ పాపాలన్నీ పోతాయా, కాశీరే మనకు మంచిదని మన వాళ్ళందరూ పెద్దోళ్ళ నుంచి చెప్తున్నారు. కాశీకి మనం ఒక్కరోజు పోయిస్తేనే మనకి ఎంత పుణ్యం అయితే, కాశీలో పుట్టి పెరిగి కాశీలోనే ప్రాణాలు ఇడిచిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళు అక్కడికి వెళ్తే మనము అమ్మా ధర్మం చేయండి నాయన అని అడుగుతుంటాం. మనం కాశీకి వెళ్తే వాళ్ళకి లేదైతే ముక్తి. మనం ఎప్పుడో సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి కాశీకి పోతే ముక్తి, కాశీకి పోతే ముక్తి అని అనుకుంటాం. కాశీలో ముక్తి అయితే వాళ్ళందరూ ఎందుకు అడుక్కుంటారు? షిరిడీలో అందరూ ధర్మం చేయండి అంటాం, తిరుమలలో అందరూ ధర్మం చేయండి అంటాం. మనం ఏవైతే గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు అనుకుంటున్నామో అక్కడ అందరూ ధర్మం చేయండి అంటాం. వాళ్ళందరికి ధర్మం చేయమంటే వాళ్ళకి రాలేదు ముక్తి అయితే, పుట్టి పెరిగిన వాళ్ళకి. మనం ఎప్పుడో ఒక రోజు పోతే ఎట్లా ముక్తి వస్తుందని అంటుండ్రు వేమన. మనల్ని ప్రశ్నిస్తుండు, మీరు వేరే ప్రదేశాలు మారుస్తుండ్రు, మీరు గుణాలు మార్చుకోకుండా ప్రదేశాలు మారిస్తే మీకు ముక్తి రాదుగాక రాదు అని అంటుండ్రు. ఇదే చెప్తాడు వీరబ్రహ్మేశ్వర స్వామి కూడా. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రముల మహిమ లేదు, గుణము కుదిరినేని ఘనయోగి తానవును, కాళికాంబ హంస కాళికాంబ. స్నానమందు లేదు, పానమందు లేదు. స్నానం గంగా నదిలోకి పోయి 101 మునకగానే ఇస్తే గుట్టకలు కిందకి పైకి మనం పుష్కరాలకు వెళ్తున్నాం. బాగా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఇంకా రకరకాలు గంగా పుష్కరాలని. పుష్కరాలకు వెళ్ళి రకరకాల స్నానాలు చేసినప్పటికీ, ఎన్ని స్నానాలు చేసినప్పటికీ స్నానంలో ఏమి లేదు నాయన మహిమని చెప్తుండ ఆయన వీరబ్రహ్మేశ్వర స్వామి. ముక్కంటి త్రికాల జ్ఞాని, కాలజ్ఞానాన్ని రాస్తే అందరూ ఆశ్చర్యపోతుండ్రు, ఎట్లా రాసిండ్రా ఇది శాస్త్రవేత్తలకి అంతు పట్టడు. అటువంటి కాలజ్ఞానం రాసినని చెప్తుండ మనకి. స్నానమందు లేదు, పానమందు లేదు. ఒకవేళ నువ్వు రకరకాల శ్రీశైలం లేకపోతే జెరూసలం పోయి మంచి తీర్థం తీసుకుంటే నీకు తీర్థం, ఆ తీర్థం వలన కానీ నువ్వు ఎక్కడైనా మంచి నదుల్లో మునిగి స్నానం చేసినా గానీ, మంత్రాలు రకరకాల మంత్రాలు చదివినా గానీ, ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఈ మంత్రాలన్నీ చదివినా రకరకాల తంత్రాలు వేసుకున్నా గానీ, ఈ తంత్రాల వలన, మంత్రాల వలన, స్నానాల వలన, ప్రాణాల వలన నీకు ముక్తి రాదు నాయనా. ఏమి ఎప్పుడు వస్తుంది ముక్తి? గుణము కుదిరినే ఘనయోగి తాను. నువ్వు గుణంగానే మార్చుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు యోగీశ్వరుడు అవుతావు. గుణం అంటే నిర్గుణ స్థితిలోకి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద. ప్రపంచంలో 3 గుణాలు ఉండే నాయన. ఈ 3 గుణాలకి అతీతుడుగా అతీతుడు అయింది అది. అదే విధంగా ద్వంద్వాలు ఉండయి, మంచి చెడు, కష్టము నష్టము, లాభము నష్టము, కష్టము సుఖము, పగలు రాత్రి, ఇట్లాంటి ద్వంద్వాలు ఉండే. ఈ ద్వంద్వాలకు అతీతంగా కావాలా, గుణాలకు అతీతంగా కావాలా. త్రైగుణ్య నిర్ద్వంద్వ నిత్య సత్వస్థు, సత్వగుణానికి కూడా దాటిపోవాలనైనా అప్పుడు మాత్రమే నువ్వు యోగి అవుతారని మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నొక్కి వక్కాణించాడు. అందరూ చెప్పిన సత్యం ఒక్కటే. రకరకాల భాషలో, రకరకాల తత్వాల్లో రకరకాలుగా చెప్పుకుంటారు, కానీ సత్యం మాత్రం ఒకటే. మనము గురువు గారు 3 పనులు చేయండిరా మీరు అంటాడు అందరు. ఏం 3 పనులు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, త్రిరత్నాలు అంటారు. 3 పనులు చేయండి అని మనం గురువు గారు మాత్రమే చెప్పిండు అని అనుకుంటున్నాం. మన గురువు కంటే 900 సంవత్సరాల క్రితమే చెప్పారు. అయితే వాళ్ళు సంస్కృతంలో చెప్పేసరికి అర్థం కాల. ఈ శ్వాసమే ధ్యాస కూడా ఎంతో మంది గురువులు చెప్పినప్పటికీ వాళ్ళు సంస్కృత భాష ఇతర భాషలో చెప్పేసరికి అర్థం కాల. డైరెక్ట్ పామరుడు కూడా అర్థమయ్యే భాష మన పత్రిజీ గారు చెప్పారు. శ్వాస మీద ధ్యాస అనేసరికి సింపుల్ గా అందరికి అర్థమవుతుంది. ఈ 3 త్రిరత్నాలను గురించి ఎవరైనా చెప్పుకున్నారా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పుకున్నారు.
ఏమిటి అంటే ఆయన సంస్కృతంలో చెప్పేసరికి శ్లోకాల రూపంలో చాలా మందికి అర్థం కావట్లేదు. ఏంటంటే భగవద్గీత కించిదతీత గంగా జలలవ కణికా పీత సకృదపియేన మురారి సమర్చ క్రీతే తస్య యవేన న చర్చ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూడండి, భగవద్గీత కించిదతీత అంటుండ ఆయన. భగవద్గీతని కనీసం ఒక్క శ్లోకమైనా చదివి అర్థం చేసుకొని ఆచరించు. భగవద్గీతను ఒక్క శ్లోకమైన చదివమంటుండు, దాన్ని చదివి అర్థం చేసుకొని ఆచరించమంటుండు ఆయన. నేను అట్లా చేయనయ్యా, 750 శ్లోకాలు నాకు కంఠస్థం చేశాను, ఇవన్నీ ఒప్పచెప్తాను నేను అంటున్నాను. ప్రతి ఊర్లో భగవద్గీతని ఒప్పచెప్పగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఒక్క శ్లోకాన్ని ఆచరించు, అర్థం చేసుకో, అప్పుడు మాత్రమే నువ్వు గొప్ప స్థితికి వెళ్తావని అంటున్నా. భగవద్గీత కించిదిత అంటే భగవద్గీతను చదవమంటే ఇక్కడ ఇంకా అంతరార్థం ఏంటంటే కేవలం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది మాత్రమే భగవద్గీత కాదు. ఏ గురువైనా ఏ శిష్యుడు చెప్పిందంత భగవద్గీతనేనా. పత్రిజీ గారు మనకు చెప్పేటంతా భగవద్గీతే. రామకృష్ణ పరమహంస వివేకానందుడు చెప్పినంత భగవద్గీతే. ప్రతి గురువు ప్రతి శిష్యుడు చెప్పేదంతా భగవద్గీతే అని అంతరార్థం. కేవలం ఆ భగవద్గీతే కాదు. అంటే భగవద్గీత చదవండి అని ఇక్కడ అర్థం ఏంటంటే పుస్తకాలు బాగా చదవండి, దీని పేరే స్వాధ్యాయం. పుస్తకాలు చదవండి, రీడ్ పత్రిక. అంటే చదవండి. అంటే పుస్తకాలు బాగా చదవడం అంటే స్వాధ్యాయం చేయండి. భగవద్గీత చదవడం అంటే స్వాధ్యాయం బాగా చేయండి. భగవద్గీత కించిదిత గంగా జలలవ కణికాపీత. గంగా జలాన్ని కనీసం ఒక్క బొట్టైనా తాగండి. ఒక బొట్టేది సార్, మేము బాటిల్ తెచ్చుకుని తాగింది ఈ మధ్య. మేము ఈ మధ్య పోయినాము, మా బంధువులు ఆయన కూడా మొన్న కాశీకి పోతుంటే బాటిల్ తెచ్చిండు. ఒక్క బొట్టు తాగమనింది ఆయన ఆదిశంకరాచార్యులు. నేను బాటిల్ తాగినాను, పోయిన సంవత్సరం బాటిల్ తాగినా, ఈ సంవత్సరం బాటిల్ తాగినా, అంతకుముందు సంవత్సరం బాటిల్ తాగినా నేను చెప్పుకున్నాను. ఓకే, వెరీ గుడ్ నాయన, తాగితే మంచిదేను, మీ పాపాలన్నీ పోయినాయి, మీరు ఇప్పుడు మంచి గొప్ప యోగేశ్వర స్థితిలో ఉండరు అని ఆయన చెప్పాడు. అయితే ఈయన చెప్పిన అంతరార్థం అర్థం కాల. ఆదిశంకరాచార్య చెప్పింది గంగా జలాన్ని ఒక్క బొట్టైనా తాగండి అని అంటే అర్థం ఏమిటంటే నువ్వు ధ్యానము గంటలు ధ్యానం చేస్తే ఇక్కడ నాలుక ఈ విధంగా కేసరి ముద్రలోకి వెళ్ళినప్పుడు విశ్వశక్తి ధారావాహికంగా ప్రవహిస్తూ ఉంటది. విశ్వశక్తి ధారావాహికంగా ప్రవహిస్తున్నప్పుడు అప్పుడు ఈ విశ్వశక్తి మనకి జలం మాదిరి అప్పుడప్పుడు ఒక్కొక్క డ్రాప్ పడుతుంటది, అంగిట్లో పడుతుంటది. ఆ బొట్టుని ఆయన తాగమన్నది. దీని పేరు గంగాజలం. కాశీలో ఉండే గంగాజలం కాదు, వారణాసిలో ఉండే గంగాజలం కాదు, గంగా నదిలో ప్రవహించే గంగాజలం కాదు అని చెప్పింది. గంగా నదిలో ప్రవహించే గంగాజలాన్ని ఒక బొట్టు తాగమంటే ఇప్పుడే ముఖేష్ అంబానీకి కానీ అది తెలిస్తే ఆయన వాటర్ ట్యాంకులు వాళ్ళ ఇంటికి తెప్పిస్తుంది. ఆయన పైప్ లైనే ఎత్తుకాలడు ఆయనకుండే ఆర్థిక స్థితికి. ఆ గంగాజలం కాదు, గంటలు ధ్యానం చేయండి అంటాడు సార్ చూడండి, గంటలు ధ్యానం చేయండి. ఆయన కూర్చోండి అంటాడు. అంటే గంటలు ధ్యానం చేస్తే ఈ గంగాజలాన్ని తాగొచ్చు. సార్ చెప్పినవి వస్తుండే చూడండి, ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా. గంటల ధ్యానం, గంగాజలాన్ని తాగాలంటే గంటలు ధ్యానం చేయాలి. అంటే ధ్యానము అంతకుముందు చెప్పిన భగవద్గీతని కనీసం ఒక్క శ్లోకమైనా చదివి అర్థం చేసుకుని ఆచరించండి అని. దాని అర్థం ఏంటంటే పుస్తకాలు బాగా చదవండి, స్వాధ్యాయము. తర్వాత ఇంకొకటి ఉంది. ఓకే, నెక్స్ట్ సకృదపియేన మురారి సమర్చ. మురారి సమర్చ అంటే ఏంటంటే మురారి అంటే ఏందని మహేష్ బాబు తీసిన సినిమా. ఆ మురారి అనా మన మహేష్ బాబు తీసే సినిమాలు అయితే గుర్తుకొస్తాయి మనకి. మురారి అంటానే, మురారి అంటే కృష్ణుడు అనుకుంటాం. ఓకే, అది కూడా కరెక్టే. అయితే ఇంకా లోపలికి పోతే దాని అంతరార్థం ఏంటంటే మురారి అంటే ఎన్లైటెండ్ మ్యాన్. ఎవరు ఎన్లైటెండ్ అయి ఉన్నారో ఆ మాస్టర్ ని మురారి అంటారు. శ్రీకృష్ణుడు ఒక మురారి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక మురారి, ఆదిశంకరాచార్యులు ఒక మురారి, వీరబ్రహ్మేశ్వర స్వామి ఒక మురారి. వీళ్ళందరూ మురారులే. అటువంటి వారితో మీరు స్నేహం చేయండి. దీని పేరే సజ్జన సాంగత్యం.
అటువంటి వారితో స్నేహం చేయండి. సకృదపియైన మురారి సమచ్చ, అటువంటి వారితో స్నేహం చేసి వాళ్ళతో మన విషయాలు, ఈ ఆధ్యాత్మిక విషయాలను చర్చించండి. ఈ 3 పనులు వచ్చినటువంటి ఇక్కడ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి. ఓకేనయ్యా, ఈ 3 పనులు నేను చేస్తున్నాను, చేస్తే నాకేంది లాభం? అది కూడా ఆయన చెప్పిండు. ఆది శంకరాచార్య చెప్పిండు. సకృదపి అయిన మురారి సమస్య క్రియతే తస్య యమేన చర్చ. ఈ 3 పనులు, ఈ 3 క్రియలు ఎవరైతే చేస్తారో చిత్తశుద్ధితో, అంకిత భావంతో, వాళ్ళకి పైలోకంగా పోయినాక గద్దించి నిలబెట్టి ప్రశ్నించేవాడు ఉండడు. అసలు నీతో చర్చలు జరపరు. ఈ 3 పనులు చేసేటోటే పైలోకంగా పోయినాక యముడు నిన్ను పట్టించుకోడు. ఇదేంటి యముడు పట్టించుకునేది? మళ్ళా ఇదేం గోల మధ్యలో? ఈ 3 పనులు మనం చేసేది ఏంది? యముడికి దీనికి ఏంటి అసలు సంబంధం? దీనికి దానికి లింక్ ఏంది అని అంటే, అప్పుడు దీని అర్థం చూడండి. ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 పనులు చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఎవరు చేస్తున్నారో వాళ్ళని యముడు పట్టించుకోడు. పైలోకంగా పోయినాక నిలబెట్టి నువ్వేం పని చేసామని నిలబెట్టి ప్రశ్నించేవాడు ఉండడు. నిన్ను గూర్చి అసలు మర్చిపోతారు, నీకు అన్ని దీవెనలే వస్తాయి అంటారు. అయితే ఈ 3 పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. ఈ 3 పనులు చేసిన వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే వీళ్ళందరినీ యముడు వదిలేసిందా? ఆది శంకరాచార్యులు చెప్పినంత మాత్రం కరెక్ట్ అని మనం అనుకోకూడదు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినంత మాత్రం కరెక్ట్ అని అనుకోకూడదు. దాన్ని విశ్లేషించాలి. అది ఎంతవరకు నిజమో అర్థం చేసుకుని చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిందంత గుడ్డిగా నమ్మి ఇది మళ్ళా మనం చెప్పినాం అనుకో, మనకు అర్థం కాక మనం ఎందుకు, మనకు అర్థం కానీ చెప్పకుండా ఉండాలి. నేను చెక్ చేసుకునేది ఇది నిజమా కాదా. అయితే ఈ 3 పనులు చేసిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరా? ఎంతో మంది ఉంటే వీళ్ళని యముడు వదిలేశాడా? పైలోకం పోయినా వీళ్ళని ఎవరిని ప్రశ్నించడం లేదా అని అనుకుంటే నిజమే అర్థమైంది. ఎట్లా అంటే ఎంతో మంది ఈ 3 పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, షిరిడి సాయిబాబా కానీ, మా నెల్లూరు దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవధూతలు అంటారు. వాళ్ళందరినీ యముడు పిలిస్తే వాళ్ళు వెళ్ళలేదు. నాయన భూమి మీద మేము వచ్చిన పని అయిపోయింది, ఎల్లుండి జీవ సమాధికి ఏర్పాట్లు చేయండి రా నాయన. అదే మన గురువు కూడా సదానంద యోగి కూడా అదే చేసింది. నేను భూమి మీద వచ్చిన పని అయిపోయింది సుభాష్, డూ ఆర్ డై, ఎల్లుండి సమాధికి ఏర్పాట్లు చేయి, టాటా బై బై వస్తాము అని ఎంతో ఆనందంగా చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళని యముడు ఎప్పుడు పట్టించుకున్నాడు? వీళ్ళకై వీళ్ళే వెళ్ళారు. ఆ స్థితి అందరికీ వస్తుందంటున్నాడు ఆది శంకరాచార్య. ఇప్పుడు మేము పొందిన స్థితి, నేను చెప్పిన స్థితి మీరు కూడా పొందవచ్చు. మీరు కూడా ఈ 3 పనులు చేస్తే. మనకి గురువు గారు అదే చెప్పేది. గురువు గారు ప్రతిరోజు నొక్కి వక్కానిస్తున్నారు. రాయ ఈ 3 పనులు చేయండి ఆయన, జ్ఞానము, స్వాధ్యాయం, సజ్జన సంగతి. ఈ 3 పనులు చేస్తే మనము కూడా మురారులమే. మనం కూడా యముడు పట్టించుకొని స్థితికి వెళ్ళిపోతాము. మనము కోరినప్పుడే మనం వెళ్ళొచ్చు అని దీని అంతరార్థం. మేడం వినపడుతుంది చెప్పేది? క్లారిటీగా ఉందా? వినపడుతుందండి. వినపడుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంత బాగా అద్భుతంగా మనకి ఎంతమంది మాస్టర్లు చెప్తున్నారు మిత్రులారా. ఇంతమంది మాస్టర్లు ఎంత అద్భుతంగా మనకి సూపర్ గా చెప్తుంటే మనము ఎక్కడో ఉందని ఎతుకుతున్నాం. ఎక్కడో చేత్తు చెప్తుంది ఇదే. నీ అంతరంగ ప్రపంచము మహాసముద్రము, బయట కనిపించే బాహ్య ప్రపంచం నీటి బొట్టు అంటాడు. అంతరంగ ప్రపంచం మహాసముద్రము, బాహ్య ప్రపంచము నీటి బొట్టు. కానీ నీటి బొట్టు పట్టుకున్నాడు మనిషి. నీటి బొట్టును పట్టుకుని ఎవరినైనా ఎంత పెద్దదో చూడు బాహ్య ప్రపంచాన్ని, బయట అంతా వెతుకుతుంటారు, లోపల వదిలేసి. లోపల మహాప్రపంచం అందరూ. అందుకే అంతర ప్రయాణం చేయండి, ఇన్నర్ జర్నీ అని మనకి ఎన్నో బ్యాచీలు పెట్టుండ్రు ఉదయాన్ని. ఇన్నర్ జర్నీ చేయండి. అదే ఎప్పుడో చెప్పాడు ఆయన ఏమన్నా. కానీ మనం ఇప్పుడు చేస్తున్నాం. గ్రేట్. ఇప్పటికైనా చేయడం గ్రేట్. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర విధికెడి తనువుల మోసడి ఎత్తుల మనమున దల్పంగ వసమే మహిళోవే. తన లోపలే మొత్తము ఉంటే లోపలికి వెతుక్కునేది చేతగాక ఈ శరీరాన్ని ఎద్దు మోసినట్టుగా భూమి మొత్తం తిరుగుతుంది మనిషి. ఈ శరీరాన్ని ఎద్దు మోసినట్టు మోసుకుంటూ ఈ బరువునంతా
భూమి అంతా తిరుగుతుండు. భూమి అంతా తిరిగి 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 మళ్ళా దుఃఖం పాలవుతుంది. సరే తిరిగితే అన్న ఫలితం ఉందంటే ఏమీ లేదు. చెప్తాడు సారు, తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. నీకేం కావాలో తెలుసుకోండి. తిరిగితే తిప్పలు తప్ప ఏమి లేవు, కూర్చుంటే కుప్పలు. మనం కూర్చోమనే కదా సార్ చెప్పేది. కుప్పలు కావాలంటే కూర్చోవాలా. ఏమి కుప్పయ్యా? ఆరోగ్యం కుప్ప, ఆనందం కుప్ప, ఐశ్వర్యం కుప్ప, ఏ ఆయుష్ కుప్ప, అన్ని వస్తాయి కూర్చుంటే. కూర్చునేది చేతకాక పరుగులు తీస్తుంది మనిషి. అందుకే ఇప్పుడు కరోనా వచ్చి కూర్చోండి అని కూర్చోబెట్టింది అందరు. ఎక్కడికరా నీ పరుగులు, ఆగరా, నీ కండబలం ఉంటే నాతో పోరాడుతూ రారా, నువ్వు పెద్ద రౌడీ వంటి కదరా, రారా నాతో అని ఛాలెంజ్ చేస్తే దాని జోలికి పోలేక పెద్ద పెద్ద రౌడీలు, పెద్ద పెద్ద గూండాలు, పెద్ద పెద్ద నాయకులని ఎవరైతే సంకల్పం తెచ్చిండ్రో వాళ్ళందరూ కరోనా దెబ్బకి సలాం చేసి వాళ్ళకి దిక్కు తెలియక అల్లాడుతారు. ఒక్క పిరమిడ్ మాస్టర్లే విపరీతమైన ఆనందం పొందుతుంది. వీళ్ళ టైంని విపరీతంగా సద్వినియోగం చేసుకుంటారు ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా. మిగతా అందరు దిక్కు తెలియక ఏం చేయాలరా నాయన, ఎప్పుడు పద్ది, ఇంకెప్పుడు అంటారా వ్యాక్సిన్ కనిపెట్టేదని ఏడుస్తుంది. ఎప్పుడు వ్యాక్సిన్ కనిపెడతారా లేదని ఈ విధంగా అయిపోయింది పరిస్థితి. చూడండి మన గురువు గారు ఎంత మంచి ఆయుధం ఇచ్చిండో మనకి, సూపర్ ఆయుధం. టైంని సద్వినియోగం చేసుకుంటారని. అట్లే మన లోపల మొత్తం పెట్టుకొని లోపలికి పోలేక మనిషి లోపలికి పోయి పోతూ వస్తూ ఉంది శ్వాస. దాన్ని పట్టుకోమంటే దానికి లోపలికి పోయేదానికి ఇబ్బంది పడి భూమి అంతా తిరుగుతుండు, రకరకాల అన్ని దేశాలు తిరుగుతుండు, అంతరిక్షంలోకి కూడా పోతుండు, అంతరంగంలోకి పోలేకపోతుండు. అంతరిక్షంలో కూడా ఊరక ప్రయాణం చేస్తుండు మనిషి. కానీ అంతరంగంలోకి పోరంటే ఊరు నాయన నన్నించి కదని ఏడుస్తుంది. లోపల మొత్తం ఉంది, ఉండేదంతా లోపల. సాఫ్ట్వేర్ అంతా లోపల ఉంటే సాఫ్ట్వేర్ లో రిపేర్ ఉండేదంతా హార్డ్వేర్. బయట బయట టీవీ ఏమో షో బాగుంది, లోపల పార్ట్లు అన్ని పోయినాయి. ఆ లోపల పార్ట్లు రిపేర్ చేసుకోకుండా బయట చూపించుకుంటాం, షో చూసుకుంటాం. మనిషి షో చూస్తే ఏమి లాభం? లోపల పార్ట్లు సాఫ్ట్వేర్ బాగుండాలి. సాఫ్ట్వేర్ అంటే అంతరంగంలోకి పోవాలి. అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా అయితే మన అంతరంగంలోకి ప్రయాణం చేయవచ్చు. అంతరంగంలోకి ప్రయాణం చేసే మార్గమే ఆనాపానసతి. మన ఆనాపానసతి ద్వారా మనము అంతరంగంలోకి పోయి మొత్తము ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు నోరు తెరిచి విశ్వం మొత్తం చూపించాడు, అలా విశ్వం మొత్తం సందర్శించే భాగ్యం మనందరికీ ఉంది. ఉండకపోతే ఆ ఎనర్జీలు చెప్పే ధ్యానం ఏమి ధ్యానం అది? అబ్బా, మామూలు ధ్యానం ఆశ్చర్యపోతున్నాయి. ఒక రోజు చెప్పింది ఇంకొక రోజు ఏ విధంగా కనెక్ట్ అయి చెప్తుండ్రో మాస్టర్లు. అసలు దిక్కుది ఇట్లా కొందరిని ఆ ఎనర్జీలు జాయిన్ చేస్తే, సార్ మేము 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం, ఇటువంటి ధ్యానం మేము ఎప్పుడు చేయలేదు. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మాస్టర్లు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు, నిజమైన జన్మ అంటే ఇదే సార్. ఇన్ని రోజులు తెలియక ఇబ్బంది పడినాం, ఇప్పుడు మేము ఆనందాలు జురుకుంటున్నాం సార్ అని ఎంత మంది చెప్తున్నారు మాస్టర్స్. వాళ్ళ అనుభవాలు వింటుంటే మన పంటలు పండినట్లే. అనుభవాలు విన్నా కానీ చాలు, ధ్యానం చేయలేకపోయేది. కానీ ఒకవేళ దాని జాయిన్ కాని కూడా అనుభవాలు విన్నా కానీ మన జన్మ ధన్యమైపోద్ది మిత్రులారా. అంత బాగా ఉంది. అదే అంతరంగ ప్రయాణం చేయమంటుండ్రు ఏమని కూడా. అంతర ప్రయాణం, దాన్నే ఇన్నర్ జర్నీ అని మన మన మాస్టర్లు క్రియేట్ చేశారు. ఈ మధ్య ఎక్కడెక్కడో లేడు భగవంతుడని చెప్పడం జరిగింది. అందరు మాస్టర్లు కూడా ప్రతి ఒక్కరు, ఒకరని కాదు ఎవరు ఎంతమంది చెప్పారా, ఎక్కడ లేడునైనా మన లోపలే ఉండదు. బ్రహ్మమనగ వేరే పరదేశం లేడు, బ్రహ్మమనగ తాని పట్టబయలు, తన్ను తానెరిగిన తానెరుకో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మం అంటే ఏదో దేశంలో ఉండో, ఆ లోపల ఉండో, పైలోకం ఉండో, సత్యలోకం ఉండో అని మనం అందరూ చెప్పుకుంటున్నారు. అక్కడ ఎక్కడ లేడు నైనా. బ్రహ్మం అంటే నువ్వే. నన్ను గూర్చి నేను తెలుసుకుంటే నేనే బ్రహ్మని. నిన్ను గూర్చి నువ్వు తెలుసుకోరా నాయన అంటే నేను పక్కన గురించి తెలుసుకుంటాను. ఆయన చెప్పేది ఏమో, నిన్ను గూర్చి తెలుసుకోరా స్వామి, నువ్వే బ్రహ్మం అంటుంటే నన్ను గూర్చి నేను తెలుసుకోను. మా ఎదురుంటే ఆయన గురించి తెలుసుకుంటాను, పక్కింటి ఆయన గురించి తెలుసుకుంటాను, నా ఫ్రెండ్ అని గురించి తెలుసుకుంటాను, మా ఆ పలానా పార్టీ ఆయన గురించి, ఈ పార్టీ ఆయన ఏమనుకుంటే ఈ వీళ్ళని గురించి తెలుసుకుంటాను నేను అనుకున్న మనిషి. తెలుసుకుంటే తెలుసుకోరా నాయనా,
మళ్ళా జన్మ తీసుకో, మళ్ళా తీసుకో, మళ్ళా పుడతా ఉండు, మళ్ళా చస్తుండు. ఇదే నీ బతుకంతా. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే పరమ మోక్షం. మళ్ళా పుట్టడం, మళ్ళా చావడం. ఇదే మన బతుకు. ఎన్నిసార్లు చదివిన చదువులే చదువుతావు. 6వ తరగతి చదివిన మళ్ళా ఫెయిల్, 6వ తరగతి చదివిన మళ్ళా ఫెయిల్. ఏం చదువుతుండవు అంటే చదువుతుండవు అంటే 6వ తరగతి. ఏ సంవత్సరం చూసినా 6వ తరగతి చదువుతున్నానంటే 6th క్లాసు. ఇది అవమానంగా లేదు మనకే? మళ్ళా చదివేది ఏంటి? చదివిన తరగతే మళ్ళా చదువుతుంటే మనకి ఎంత అవమానంగా ఉంటది. ఇదే మనం చేసే పని కూడా. అవునా కదా? ఇట్లా అసలు మన భూమి మీదకి ఎందుకు వచ్చాం? భూమి మీదకి వచ్చిన అదే ముఖ్యమైన సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఒక్క మాటలో చెప్తాను. మ్యూట్ లోకి వెళ్ళారు సార్. సార్ వినపట్ల. నేర్చుకోవడానికి అంటారు సార్. సార్ మాట వినపడట్లేదు. కానీ మనము మాట వినపట్లేదు సార్. పనులన్నీ చేస్తున్నాం. ఇది నేర్చుకునే దానికైతే ఏమి నేర్పించాలా, ఏమి నేర్చుకోవాలో తెలియక మొత్తం మిగతా పనులన్నీ చేసుకుంటాం. మిగతా పనులన్నీ చేసుకొని లాస్ట్ కి మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం. అందుకని సత్యం తెలుసుకోవాలి మిత్రులారా. హలో మేడం, ధ్యానం చేయించాలి మేడం కొంచెంసేపు. హలో, 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేయండి. చెప్పేశాక ధ్యానం చేయిద్దాం. లేదంటే ఇప్పుడు ధ్యానం చేయించేసి ఏమైనా సందేహాలు ఉంటే చెప్దురు గాని. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించమంటారు మేడం? చేయించేయండి. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ప్లీజ్ అందరం ధ్యానంలో కూర్చుందాం సార్. దయచేసి అందరూ కూడా హాయిగా కూర్చుందాము. 3 దీర్ఘ శ్వాసలు తీసుకున్న మిత్రులారా, పూర్తిగా గాలి పీలుద్దాం, పూర్తిగా వదులుదాం. పూర్తిగా గాలి పీల్చాలి, పూర్తిగా వదలాలి. హాయిగా అందరూ చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం, ప్రశాంతంగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ కూర్చున్నాం. కళ్ళు ఎవరు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. శరీరాన్ని ఫ్రీగా ఉంచుదాం మిత్రులారా. శరీరంలో ఎలాంటి బిగింపులు ఉండకూడదు. శరీరాన్ని అత్యంత ఫ్రీగా ఉంచుదాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వైపు మనం ప్రయాణించకుండా మన శ్వాసని గమనిస్తూ ఉందాం మిత్రులారా. ఎంత భాగ్యమో, ఎంత అదృష్టమో, ఎంత పుణ్యమో, ఎంత యోగమో, ఎన్నో జన్మల పుణ్యఫలం మిత్రులారా ఈ ధ్యానం చేయడం. ధ్యానము చేయడం ఆషామాషి వ్యవహారం కాదు మిత్రులారా. ధ్యానం చేయడం ఎంతో సాహసవంతమైన కార్యక్రమము. మనం అందరం ఎంతో సాహసవంతులం, అందుకే ధ్యానం చేయగలుగుతున్నాము. భూమి మీద అత్యంత సాహసవంతమైన కార్యక్రమం ఈ ధ్యానం మిత్రులారా. మనమందరము ఎంత గొప్ప సాహసవంతులము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. నోటిలో ఏ మాటలు లేవు, ఏ మంత్రాలు లేవు, ఏ తంత్రాలు లేవు, ఏ స్తోత్రాలు, జపాలు, నామాలు ఏమీ అనుకోకూడదు నోట్లో మిత్రులారా. నోట్లో మౌనంగా ఉండాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండకుండా ఆలోచనలన్నిటిని శూన్యం చేశాం. ఆలోచనలన్నిటినీ మూటగట్టి
డస్ట్బిన్ లో పడేసాం మన అందరం. ఏం ఆలోచన లేవు. నోటిలో మౌనము, మనసులో శూన్యము, దాని పేరు ధ్యానం. కళ్ళు ఎవరు తెరవద్దు, అద్భుతంగా చేస్తున్నారు. సూపర్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని మనం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వారు కూడా మనతో పాటు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, దాని పేరు ధ్యానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, దాని పేరు ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని ఎరుక, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము, దాని పేరు జ్ఞానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, దాని పేరు ధ్యానము. కళ్ళు ఎవరు తెరవద్దు మిత్రులారా, అద్భుతంగా చేస్తున్నారు. సూపర్. విశ్వశక్తిని అనంతంగా మనం ఆస్వాదిస్తూ ఉన్నాము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము, దాని పేరు మోక్షము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, దాని పేరు ధ్యానము. శ్వాస మీద ధ్యాస. చివరి 3 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు మిత్రులారా, అద్భుతం, ఆశ్చర్యకరంగా ఉంది. చేతలోని న్యాయము, చేతలోని న్యాయము, చేతలోని వినయము, చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము, దాని పేరు ధర్మము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానము, దాని పేరు ధ్యానము. ధ్యానమే భోగము, ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, దాని పేరు ధ్యానము. ఏమి భాగ్యము, ఏమి అదృష్టం మిత్రులారా. ధ్యానం చేస్తే ప్రతిరోజు పండగే మిత్రులారా. ధ్యానం చేయకపోతే ప్రతిరోజు దండగా. ధ్యానాన్ని మించిన భోగము ఈ భూమి మీద మరొకటి లేదుగాక, లేదుగాక, లేదని మన గురువు గారు నొక్కి వక్కానిస్తున్నారు మిత్రులారా. అన్ని రకాల భోగాలు మనం ఈ ధ్యానం ద్వారా అనుభవిస్తూ ఉన్నాము. శ్వాస మీద ధ్యాస. చివరి 2 నిమిషాలు మాత్రమే. అద్భుతం, ఆశ్చర్యకరంగా ఉంది. గాలిలో తేలిపోతున్నట్లుగా, స్వర్గంలో విహరిస్తున్నట్లుగా ఉంది. కళ్ళు మూయడమే స్వర్గం మిత్రులరా. కళ్ళు మూయడమే వైభోగము.
కళ్ళు మూయడమే బ్రహ్మానందము. కళ్ళు మూయడమే దీర్ఘాయుష్షు. శ్వాసని గమనిస్తూ ఉంటాం మిత్రులారా. మన ఆలోచనలన్నీ శూన్యమైపోయి మిత్రులారా. చివరి ఒక్క నిమిషం మాత్రమే శ్వాసని గమనిస్తాం. హాస్టల్ మాస్టర్స్ అందరూ శబాష్ బిడ్డల్లారా అని మనలందరినీ మెచ్చుకుంటున్నారు. మేము చేసిన పని, మేము చెప్పిన పని, మాకు నచ్చిన పని, మేము మెచ్చిన పని మీరందరూ చేస్తున్నారు. అసలు సిసలైన బంగారు బిడ్డలు మీరు. మీకు ఎల్లవేళలా అన్ని రకాల శుభాలు, అన్ని రకాల విజయాలు కలుగుగాక. తదాస్తు. ఇది సత్యము అని వారు దీవిస్తున్నారు మనల్ని. వారి దీవెనలను మనం హృదయపూర్వకంగా స్వీకరిస్తూ వారికి 1,000,000 కోటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. చివరి 10 సెకండ్లు మాత్రమే. ఐదు, 4, 3, 2, 1, 0. 2 చేతులని స్లోగా విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. అలాగే 5 సెకండ్లు ఉంచుదాం మిత్రులారా. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు కళ్ళకు దూరంగా పెట్టి కళ్ళను స్లోగా మూస్తూ తెరుస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం మిత్రులారా. జగద్గురు బ్రహ్మశ్రీత మహాపత్రిజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరము. అదేవిధంగా ఎంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన రాధా మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మిత్రులారా. మీరు చక్కగా మేము అడగగానే వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు సార్. చాలా బాగుంది క్లాసు. అసలు పద్యాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. మీరు అద్భుతంగా విన్నారు మేడం. మీరు ఈ కుక్క ఏనుగు ఆ పాట అసలు నేను ఆ పద్యం అసలు నేను ఎప్పుడు వినలేదండి. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. కుక్కను తిన్నవాడు గురువు అని పాడారు కదా, అది అసలు ఎప్పుడు నేను వెళ్ళా, అసలు ఆ పద్యమే వెళ్ళా. ఓకే ఓకే మేడం. ఇంకా చాలా మంది నాకు తెలిసిన కొన్ని మేడం, తెలియని ఎన్నో ఉన్నాయి కదా మనకి. ఆ పద్యం నేను అసలు ఎప్పుడు వెళ్ళా. అబ్బలే ఉంది, బాగుంది. చాలా బాగా పాడుతున్నారు కూడా మీరు చక్కగా. గురువు గారు ఆశీస్సులు మేడం. అదే అంతే అంతే. అయితే మన వాళ్ళు ఎవరైనా కూడా రైట్ చేయండి. ఎవరైనా మాట్లాడితే కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాస్టర్ని అడగచ్చు. అలాగే మీరు ఏమైనా సరదాగా సార్ ఎలా చెప్పారనేది కూడా మీరు అందరూ కూడా పంచుకుంటే బాగుంటుంది. మరి హ్యాండ్స్ రైట్ చేయండి. నమస్తే మేడం. మాట్లాడండి సార్. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే మేడం గారు. చాలా బాగున్నాయండి మీరు పద్యాలతో ధ్యానం చేస్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది. క్లాస్ చాలా బాగుంది. చక్కటి అర్థాలతో వివరంగా స్లోగా చాలా బాగా విన్నారని చాలా బాగా చెప్పారు కదా మేడం. చాలా బాగా విన్నారు మీరు. గురువులు మనకి ఇచ్చిన అదృష్టం అండి. రాధా మేడం చేత మనకు కల్పిస్తున్నారన్ని. ఇలాంటి యోగులు మీ క్లాస్ వినడం మా అదృష్టం. ఇక్కడ కొంకణంగు కుక్క సింహము కాదు, కాశీకేరుంగబోవు పంది గజము కాదు. మూడో లైన్ ఏంటి సార్? మూడో లైన్ ఏంటి? వేరు జాతి వాడు విప్రుండు కాలేడు. వేరు జాతి వాడు. మీరు చాలా చాలా ఎరుకుతూ ఉన్నారు మేడం. మీరు గ్రేట్. మీరు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేడం. వేరు జాతి వాడు విప్రుండు కాలేడు.
వేరే చాలా జాతి, బాగుంది. వేరే జాతి. అలాగే ఇక్కడ కుక్క గురించి చెప్పారు కదా, ఆ, కుక్కను తిన్నవాడు చివరేంటి సార్? కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు మేడం, గురులింగ జంగడు. దంగడు. ఓకే సార్. పందిని తిన్నవాడు కర్మయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞాని, ఎంత సుజ్ఞానో విజ్ఞానం. మేడం గారు ఎన్నోసార్లు, చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. రాధా మేడం గారిని ఎన్నోసార్లు వింజమూరికి ఆహ్వానించాం మేడం క్లాసులు చెప్పాలని, కానీ మేడం గారు రాలేకపోయారు. ఎన్నోసార్లు పిలిచాం మేడం. వస్తామండి, రాధా మేడం గారితో మేము కూడా వస్తాం నిజమూరు. మీరందరూ రావాలి మేడం, అందరూ. మీరు కనీసం 1000 మంది వస్తే మా మీ క్లాస్ వినాలి. రాధా మేడం కూడా. మేడం మా స్లోగన్ ఏంటంటే ధ్యానం చేస్తే భోజనం ఫ్రీ. ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు భోజనం. నేను స్లోగన్ అదే చెప్పేది. మేము అలాగే చేస్తాం సార్. మేము అలాగే మేడం మనందరం కూడా అలా భోజనం పెట్టి చేయగలుగుతున్నాం సార్ యొక్క ఆశీస్సులతో. మనం అంతే, పత్రిసారి ఇచ్చిన ఆశీస్సులతో మనం చేస్తాం ఎనర్జీతో. రాధా మేడంతో చెలో ఇంకూరని వచ్చేస్తాం మేము కూడా. రండి మేడం. మీరు అక్కడ పిరమిడ్ కడుతున్నారు, బ్రహ్మాండమైన పిరమిడ్. మీరు నైట్ టైం కాకుండా మేడం, మీరు నైట్ టైం కాకుండా ఉంటే పిరమిడ్ కూడా చూపిస్తూ మీతో మాట్లాడుతున్నాం క్లాస్ కూడా. నెక్స్ట్ టైం రాధా మేడం కనిపించదు, అది నైట్ టైం. అవకాశం ఇస్తారు మాకు, మీ పిరమిడ్ చూసే అవకాశం చూపిస్తాం మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? రమగారు మీరా? బాబాజీ రమ్మగారు ఏమైనా మాట్లాడుతున్నారా? గ్రేట్ మేడం, చాలా మంది వస్తున్నారు జూమ్ క్లాస్ లకి. గ్రేట్ మీరు. అవునండి, ఇదిగో రమ్మగారిది మాట్లాడతారు. ఆవిడది హ్యాండ్ రైట్ చేయండి రమ్మగారు. మాట్లాడాలి, ఇలాంటప్పుడే మనం మాట్లాడుతూ ఉండాలమ్మా. పత్రి సార్ అంటారు నోరున్నది దేనికి అంటారు. మంచి విషయాలు మాట్లాడటానికే నోరుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి రమ్మగారు. కాకినాడ రమ్మగారు అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? ఓకే, వచ్చింది మేడం. మాట్లాడు. నమస్కారం అండి. చాలా బాగుందండి మీ క్లాస్, చాలా బాగుందండి మీ క్లాస్. పద్యాలు వివరణ ఉందని ఇవాళ చాలా తెలుసుకున్నామండి. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం, కానీ చదివేస్తాం తప్ప దాని వివరణ ఇప్పుడు వరకు తెలియలేదండి. ఈ రోజు చాలా బాగుందండి. ఇవాళ పత్రిజీ గారి క్లాస్ కూడా చాలా బాగుంది. ఇవాళ మీ క్లాస్ కూడా చాలా బాగుందండి. ఇలా మా రాధా మేడం మాకు అన్ని వివరణ అన్ని చేసినట్టు మేడం గారికి మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మేడం గారు, మీరు బాగా చాలా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కృతజ్ఞతలు. ఇంకెవరైనా మాట్లాడండి. మాట్లాడటమ్మా. మా బంగారు లక్ష్మి గారా? ఏది లక్ష్మీ బంగారు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే. మేడం నమస్తే. సార్ గారికి మీకు ఆత్మ ప్రణామాలండి. నమస్కారం మేడం గారు. వీడియో కనిపించట్లేదు మేడం. వీడియో పెట్టండి లక్ష్మి గారు.